డిస్మెనోరియా అంటే పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, అంటే నెల వచ్చినప్పుడు నొప్పి రావడం. సో డిస్మెనోరియా అనేది కొంతమందికి చాలా మైల్డ్గా ఉండొచ్చు. పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్స్ వస్తాయి, కొంచెం నొప్పులు ఉంటాయి, ఇంకా మెఫ్తాల్స్ పాస్ చేస్తే తగ్గిపోతుంది, అయిపోతుంది. కానీ కొంతమందికి ఈ డిస్మెనోరియా అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి పీరియడ్ టైం అంటేనే ఒక టెర్రర్లా ఉంటుంది. సో దట్ ఈజ్ ఆ పేషెంట్స్కి డిస్మెనోరియా ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, మనం ఏం చేయొచ్చు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డిస్మెనోరియాలో టైప్స్ ఉంటాయి. ప్రైమరీ డిస్మెనోరియా, సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే మనకి ఏమి పెథలాజికల్ కాజ్ అంటే కారణం అంటూ ఏమీ లేదు, జస్ట్ హార్మోనల్ అంటే పీరియడ్స్ టైంలో ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ అనేది యూట్రస్ని గర్భసంచిని కంట్రాక్ట్ చేస్తుంది, దానివల్ల బ్లడ్ సప్లై తగ్గుతుంది, అందుకని పెయిన్ వస్తుంది. ఇది తప్ప వేరే కారణాలు ఏముండవు. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తామంటే పేషెంట్స్కి చెప్పేది, సో అది పేషెంట్స్ మైల్డ్ మోడరేట్ ఉంటే కనుక మెఫ్తాల్స్ పాస్ లాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు, హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు అబ్డామెన్ మీద. ఇదే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు డిస్మెనోరియా అనేది తగ్గుతుంది. సో దీని వల్ల కూడా తగ్గకపోతే, బాగా సివియర్గా ఉందంటే, ఇంకా ఏమి కారణాలు లేకపోతే హార్మోనల్ పిల్స్ అనేవి కూడా స్టార్ట్ చేస్తాం. నో సెకండరీ డిస్మెనోరియా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉండి పేషెంట్కి గర్భసంచిలో పెయిన్ వచ్చింది అంటే కనుక దాన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అంటాం. సో కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, దీంటే కణితులు ఉండొచ్చు గర్భసంచిలో. ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే గర్భసంచి లైనింగ్ అనేది గర్భసంచి నుంచి బయటకు వచ్చి ఓవరీస్ మీద, చుట్టూ ఉన్న అవయవాల మీద అంతా డిపాజిట్ అవుతుంది. దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఈ పేషెంట్స్ మోస్ట్లీ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి సివియర్ డిస్మెనోరియా. ఇదేంటంటే పీరియడ్ వచ్చే ముందే స్టార్ట్ అవుతుంది, పీరియడ్స్ ఉన్నంత కాలం ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో ఈ కండిషన్ ఏమన్నా ఉందా అన్నది మనం చూసుకోవాలి. ఇది కాకుండా ఎడినోమయోసిస్. సో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది గర్భసంచి లేయర్స్ మధ్యలోకి వెళ్తుంది, అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది, పేషెంట్స్కి పెయిన్ అనేది చాలా ఉంటుంది. ఇది కాకుండా ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా, లేకపోతే లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. ఈ కాజెస్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే మనం సెకండరీ డిస్మెనోరియా అంటాం. సో సెకండరీ డిస్మెనోరియాని ఎట్లా ట్రీట్ చేస్తాము అంటే కాజ్ బట్టి. ఫైబ్రాయిడ్ ఉండి, అన్ని ఫైబ్రాయిడ్స్ ఏమి మనకు పెయిన్ కాజ్ చేయవు. సో అవి చిన్న ఫైబ్రాయిడే అనుకుంటే మనం జస్ట్ పిల్స్లోనే పెట్టుకోవచ్చు. ఫైబ్రాయిడ్ ప్రాబ్లం అంటే మెరీనా అని లూప్ కూడా వేస్తాము అప్పుడప్పుడు, సో దట్ ఫైబ్రాయిడ్ పెరగకుండా ఉంటుంది, బ్లీడింగ్ కూడా తక్కువ అవుతుంది, పెయిన్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఇది కూడా దీనివల్ల కూడా సాల్వ్ అవ్వకపోతే సర్జరీలో ఫైబ్రాయిడ్ అనేది తీస్తాము. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్ కూడా డిపెండ్స్, వీ కెన్ స్టార్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే పిల్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు, ఒకసారి బాగా సివియర్గా ఉంటే సర్జరీ అవి కూడా చేయాల్సి వస్తుంది. సో ఎవరికైనా సెకండరీ డిస్మెనోరియా ఉంటే ఆ కారణం బట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటాం మనం.